హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పుకోబోతున్నాము. అదే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 1000 రూపీస్ పెనాల్టీ ఏ విధంగా పే చేయాలి, ఏ అకౌంట్లో పే చేయాలి, అసలు దీని ప్రాసెస్ ఏంటిది అనేది క్లియర్గా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీరు కట్టిన ఈ 1000 రూపీస్ అనేది మీకు గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ అప్పుడు మాత్రం మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఇద్దరు కస్టమర్లు వచ్చారు ఈరోజు. వాళ్ళు 1000 రూపీస్ పేమెంట్ చేశారంట ఇన్కమ్ ట్యాక్స్కి. ఎవరో చెప్తే ఇట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ జరగాలి అంటే ఆధార్ పాన్ కార్డ్ లింక్ లేదండి, లింక్ చేయించుకోండి అని. సో ఎవరో చెప్తే మొబైల్ అయినా ట్రై చేసుకున్నారు, కరెక్ట్ ప్రాసెస్ తెలియక. సో ఏదో అకౌంట్లో కట్టేశారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళు. దానికి ఒక పర్టికులర్ హెడ్ ఉంటుంది. ఆ హెడ్లో మాత్రమే కట్టినప్పుడు మాత్రమే మీకు ఆ 1000 రూపీస్ అనేది పేమెంట్ జరుగుతుంది. కానీ అట్లా కట్టక ఏదో ఒక అకౌంట్లో 1000 రూపీస్ కట్టేసుకొని 1 వీక్ అవుతుందంట నా ఆన్లైన్ సెంటర్కి రావడం జరిగింది వాళ్ళు. సో ఇట్లా వచ్చి ఇట్లా కట్టాము సార్, మేము ఇప్పటివరకు మాకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ జరగట్లేదు సార్, ఒకసారి చూడండి అంటే తీరా చూస్తే వాళ్ళు అసలు ఆ పేమెంట్ చేయలేదన్నట్టుగానే నాకు స్టేటస్ చూపెడుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. సో పర్టికులర్గా ఇది ఎట్లా కట్టాలి, ఏ అకౌంట్లో కట్టాలి, అసలు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయాలంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆధార్లో, పాన్ కార్డులో పేరు అనేది విత్ స్పెల్లింగ్తో సహా, విత్ స్పేసెస్తో సహా కరెక్ట్ ఉండాలి. అండ్ మెయిన్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఉండాలి. అందులో సేమ్ ఇందులో సేమ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే కరెక్షన్ చేసుకోండి. ఆధార్ ప్రకారం పాన్ ప్రకారం ఆధారా, లేకపోతే వీలు అవ్వదు. 1000 రూపీస్ కట్టినా కూడా అది అక్కడే పెండింగ్లోనే ఉంటుంది, ఈ రెండు కరెక్షన్ చేసుకునేదాకా. ఓకేనా? సో ఎవరైనా మీకు ఎట్లా చేసుకోవాలో తెలియకపోతే మన ఆన్లైన్ సెంటర్ ఉంది కరీంనగర్లో, మంకమ్మ తోట, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకే, అక్కడికి వచ్చి కూడా మీరు మీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకొని లేదంటే అమౌంట్ అనేది కట్టించుకోవచ్చు. దీనికి అప్లికేబుల్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ జరుగుతాయి, ఇది అడిషనల్. ఓకే, సో ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసి నేర్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, 1000 రూపీస్ కట్టాక 4-5 వర్కింగ్ డేస్ తర్వాత మాత్రమే మీకు మళ్ళీ సెకండ్ స్టెప్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. ఓకే, సో 1000 రూపీస్ కట్టామా, మీకు ప్రాసెస్ అయిపోయిందా అంటే అప్పటిదాకా అది అవ్వదు. ఓకే, 4-5 వర్కింగ్ డేస్ తర్వాత వాడు పేమెంట్ వెరిఫికేషన్ చేస్తాడు. వెరిఫికేషన్ అయినప్పుడు మాత్రమే మనకి మళ్ళీ సెకండ్ స్టెప్ ఆధార్, పాన్ కార్డ్ అనేది లింక్ చేయాల్సి వస్తుంది. సెకండ్ స్టెప్కి వచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేసాం, ఓకే, డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ కూడా 48 అవర్స్ టైం పట్టుద్ది, ఇది గమనించాలి. సో ఇప్పుడు వెంటనే లింక్ చేసాం కదా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎంక్వైరీకి వెళ్ళి చేయించుకుంటా అంటే వీలు కాదు. సెకండ్ స్టెప్లో కూడా 48 అవర్స్ లింక్ చేసిన 48 అవర్స్ తర్వాత మాత్రమే మీకు ఇది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆధార్, పాన్ కార్డ్ అనేది లింక్ అవుతుంది. సో ఇది గమనించాలి. సో ఫుల్ ప్రాసెస్ అనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ అకౌంట్లో కట్టాలి ఏంటి అనేది వీడియో జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది. ఎంట్రీ చేసేసి కింద కంటిన్యూ అనే బటన్ కనబడుతుంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ 1000 రూపీస్ పేమెంట్ ఏ అకౌంట్లో కట్టాలి ఏంటిదని క్లియర్గా ఉంది. సో చూసుకొని కంటిన్యూ టు పే మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి 2 సార్లు పాన్ కార్డ్ ఎంట్రీ చేసేసి కింద మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకటి ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఓటీపీ ఎంట్రీ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పేరు ఒక చిన్న అలా స్టార్టింగ్ ఎండింగ్ కనబడుతుంది, కన్ఫర్మ్ చేసుకోండి. సో నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వస్తారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ సో ఇన్కమ్ ట్యాక్స్ అనే దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. సో ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అనేది 24-25 సెలెక్ట్ చేసుకోండి. సో మేజర్ హెడ్ అనేది అదర్ రిసిప్ట్స్ కింద మనం కట్టాలి 500, ఇందాక మనం చూపెట్టుకున్నట్టుగా. సో ఇక్కడ ఫస్ట్ పేమెంట్ అనేది చూస్ చేసుకోండి. పెనాల్టీ అనేది నెక్స్ట్ మీదకి వచ్చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. సో 1000 రూపీస్ అవునా కాదా అనేది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ నెట్ బ్యాంకింగ్ ద్వారానా, డెబిట్ కార్డ్ ద్వారానా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను డెబిట్ కార్డ్ ద్వారా ఎస్బీఐ గేట్వే ద్వారానైతే కడదాం అనుకుంటున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పే అనేది కన్ఫర్మ్ చేసుకోండి. పే నౌ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకేనా?
సో ఇక్కడ వెయిట్ చేయాలి జాగ్రత్తగా. ఇక్కడ ఒకటి కండిషన్ అనేది మనం వాళ్ళ కండిషన్స్కి ఓకే చేయాలి. ఎందుకంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ వేరే అకౌంట్లో కడితే సో జాగ్రత్త ఇచ్చాడు. స్టేజ్ని మంచిగా చదువుకొని నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ మన డెబిట్ కార్డ్ ద్వారా కడుతున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి కార్డుకి సంబంధించింది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒకటి ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఓటీపీ అనేది అక్కడ ఎంట్రీ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. రాకపోతే మళ్ళీ ఒకసారి రీసెంట్ మీద ఓటీపీ క్లిక్ చేయండి. దానికన్నా ముందు మొబైల్లో బ్యాలెన్స్ ఉందా లేదా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చెక్ చేసుకోండి. సో మళ్ళీ కూడా కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వెయిట్ చేయాలి. సో పేజ్ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు అని అనుకోవద్దు, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వుద్ది. అది ఎస్ ఆర్ నో అనేది ఫెయిల్ సక్సెస్ అనేది వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎటువంటి తొందరపడద్దు. అక్కడ క్లిక్ హియర్ అనేది ఏం చేయొద్దు. సో ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సో డీటెయిల్స్ అనేది ఓకే సక్సెస్ఫుల్గా మనకి పేమెంట్ అయ్యింది. సో ఇట్లా అనేది వెయిట్ చేయాలి. అది ఏం అత్తలేదంటే ప్రాబ్లం అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకోండి. నెక్స్ట్ పేజ్ మనకి రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా సక్సెస్ఫుల్గా పేమెంట్ అయింది. సో ఇట్లా ఖచ్చితంగా మనం ఏ అకౌంట్లో కట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. తొందరపడకండి, జాగ్రత్త వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో రిసిప్ట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది పైన. సో పైన దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టిన చలాన్ రిసిప్ట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో ఇది మనం ఆధార్ కార్డు పాన్ కార్డ్కి లింక్ 1000 రూపీస్ ఏ విధంగా కట్టాలనే వీడియో. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.